అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, స్వరా డెంటల్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ నోటి దుర్వాసన గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కానీ, అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది అనమాట. నోట్లో స్మెల్ వస్తుంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లాగా. సో అది మనం ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. అసలు మెయిన్ ఫస్ట్ అది నోటి దుర్వాసన రావడానికి ఫస్ట్ మనం ఓరల్ హైజీన్ అంటే బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోవడం మొదటి రీజన్. రెండో కారణం ఏంటంటే పళ్ళు పుచ్చిపోతాయి. కొంతమందికి పుచ్చిపోయినా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హోల్స్ పెద్ద అయిపోయినప్పుడు ఏమవుతుందంటే తిన్నయన్నీ అక్కడ ఇరుక్కుపోయి అవి బాగా కుళ్ళిపోయి ఆ వాసనే మనకు బయటకు వస్తూ ఉంటుంది. రెండోది కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే నోరంతా డ్రైగా అయిపోతుంది. ఆ డ్రైగా అయిపోయినప్పుడు కూడా లాలాజలం అక్కడ యాక్టింగ్ చేయక నోరు ఎండిపోయి కూడా వాసన వస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొంతమందికి అల్సర్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన అల్సర్స్ కానీ వాటి వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇది కాకుండా ఇంకేమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న, కడుపులో మనం ముందు రోజు బాగా తినేస్తాము, ఆ ఫుడ్ అరక్కపోయినా సరే నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మూడోది గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ కానీ, సల్ఫర్ కానీ, ఇవన్నీ ఉల్లిపాయలు కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఆహారం తిన్నప్పుడు కూడా మనకు నోట్లోంచి వాసన వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది చిగుళ్ళ దగ్గర క్లీనింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, పళ్ళన్నీ గార పట్టేసినాయి, అలాంటివి ఏమైనా ఉంటే కనుక క్లీనింగ్ చిగుళ్ళు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక ఇష్యూ అనేది మీకు సెటిల్ అయిపోద్ది. ఒకవేళ పళ్ళు పుచ్చిపోవడం వల్ల మీకు నోరు వాసన వస్తుందంటే కనుక వాటికి నీట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడమో లేదా సిమెంట్ పెట్టడమో అవన్నీ చేయడం వల్ల మళ్ళీ అక్కడ తిన్న ఇరుక్కోకుండా చేయడం వల్ల కూడా మీకు నోటి దుర్వాసన ఎరాడికేట్ చేయగలుగుతాం. మూడోది చిగుళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చిగుళ్ళ ట్రీట్మెంట్ కూడా చేసుకుంటే కనుక నోటి స్మెల్ తగ్గుతుంది అనమాట. ఇవన్నీ కాకుండా మనం ఏదైతే ఆహారం తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా పార్టీకి వెళ్ళాము, పలానా ఆహారం తీసుకున్నాం, మళ్ళీ ఇమీడియట్గా మీటింగ్ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే చేతిలో ఒక మౌత్ వాష్ కానీ అలాంటిది పెట్టుకుంటే ఇమీడియట్గా దాన్ని యూస్ చేసుకుంటే కనుక మనకు వాటి నుంచి హెల్ప్ చేయగలుగుతాం అనమాట. అలా కాకుండా మనకి ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, కంటిన్యూస్ గ్యాస్ట్రైటిస్ కానీ ఇవన్నీ వస్తుంటే కనుక, లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక దానికి కన్సర్న్ డాక్టర్ పల్మనాలజిస్ట్ కానీ గ్యాస్ట్రాంటాలజిస్ట్ చూపించుకుంటే కనుక మనం మీకు నోటి దుర్వాసనని ఎరాడికేట్ చేయగలుగుతాము. అలాగే ఈ మౌత్ వాష్లు అనేది క్లోరెగ్జిలిన్తో తయారు చేస్తారన్నమాట. అందులో ఏముంటుందంటే యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది, ఆ బ్యాక్టీరియాని చంపుతుంది. అట్లాగే స్మెల్ పోవడానికి కూడా దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మౌత్ వాష్ యూస్ చేస్తూ ఉంటే మన చిగుళ్ళు హెల్తీగా ఉంటాయి. అయితే రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. 1:1 5 ml మందు తీసుకుంటే 5 ml వాటర్ డైల్యూట్ చేసుకొని నోరు పుక్కిలిస్తూ ఉండాలి. రోజుకు 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు. అండ్ అట్లాగే నేను బ్రషింగ్ టెక్నిక్ కూడా మీకు నేర్పిస్తాను, ఎలా మీరు ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారని చెప్పి నేర్పిస్తాను. ఒకవేళ ఇది మీ పళ్ళైతే కనుక ఎప్పుడు కూడా బ్రష్ ఇక్కడ ఈ జంక్షన్లో పెట్టాలి, చిగురికి పంటికి ఉన్న జంక్షన్లో పెట్టాలి. పెట్టి పెయింటింగ్ మోషన్, బ్రషింగ్ మోషన్ అంటారు, ఇట్లాగా కిందకి. పై పళ్ళు అయితే కనుక ఇలా కిందకి, కింద పళ్ళు అయితే కనుక ఇలా పైకి, అలాగే లోపల పక్కకు కూడా. మ్యాక్సిమం 2 minutes అనమాట. ఎప్పుడు కూడా ఒకటి మెథడ్ బ్రష్ తీసుకోవాలి. హార్డ్ బ్రష్, మీడియం హార్డ్ బ్రష్ అవన్నీ తీసుకున్నా పనికిరావు, పళ్ళు అరిగిపోతాయి తప్ప పనికిరావు. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ చేసుకొని మనం ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే మీ ఓరల్ హెల్త్ చాలా నీట్గా మెయింటైన్ చేయగలుగుతాం. అట్లాగే డెంటల్ ఫ్లాస్ వస్తుంది. ఒక్కసారి చిగుళ్ళ మధ్యలో ఇరుక్కొని మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పెడుతుంటాం. పుల్లలు పెడుతుంటారు, అట్లాంటి వాళ్ళు పుల్లలు పెట్టి తీస్తుంటారు. ఆ పుల్లలు పెట్టడం వల్ల ఖాళీలు పెద్దవి అవుతాయి అన్నమాట, పంటి మధ్య ఉండే ఖాళీలు పెద్దవి అవుతాయి. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫ్లాస్ అని థ్రెడ్ లాగా వస్తుంది, ఆ థ్రెడ్ అక్కడ పెట్టేసుకొని దాంతో క్లీన్ చేసుకుంటే కనుక నీట్గా తిన్నవి ఏవి తిరుక్కున్నాయి అవి బయటకు వచ్చేసి నోటి దుర్వాసన ఆల్మోస్ట్ ఇమీడియట్గా తగ్గిపోతుంది. అలాగే వాటర్ ఫ్లాస్ అని వస్తే నీళ్లు స్ప్రే చేస్తుంది అనమాట ఆ ఖాళీల్లో, తిన్న ఇరుక్కున్నాయన్నీ క్లీన్ అయిపోయి అక్కడ కూడా చక్కగా మీరు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.